బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నీట్ ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. అవును, ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం కలకలంగా మారింది. గతేడాది ఇద్దరికి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నీట్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ స్కామ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఒకే ఎగ్జామ్ సెంటర్లో వరుసగా కూర్చున్న 6గురికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందంటూ కూడా రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే మోదీ 24 లక్షల మంది విద్యార్థులు వారి కుటుంబాల జీవితాలను నాశనం చేశారంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నీట్ ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనాంశంగా మారింది. ప్రకంపనలు రేపుతున్నాయి నీట్ ఫలితాలు. ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం ఇప్పుడు సంచలనంగా కాదు, ఏకంగా కలవరాన్ని గురి చేస్తోంది విద్యార్థులకి. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఓ పక్క నీట్ ప్రకంపనలు కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ అయితే తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇక వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగిన ఆరోపణలు నేపథ్యంలో యూపీఎస్సీ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో 4 సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఏ ఉండబోతున్నారు సుబోధ్ కుమార్ సింగ్. మరి ఆ అభ్యర్థుల ఫలితాలను సమీక్షించడం ద్వారా అడ్మిషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగిన ఆరోపణలను సుబోధ్ కుమార్ ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదని, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లని స్పష్టం చేశారు. అయితే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల ఇచ్చిన గ్రేస్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు అధిక మార్కులు సాధించడానికి కారణమని వివరించారు. అయితే విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ అంశంపై నిర్ణయం కమిటీ ఇచ్చిన సిఫార్సుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. అసలు వాస్తవానికి చూసుకున్నట్టుగైతే సచిన్, జూన్ 4న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానాలోని ఒక పరీక్షా కేంద్రానికి చెందిన 6గురితో సహా 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. సిలబస్ మార్పులపై అభ్యర్థులు రావడంతో 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు తెలిపారు. దీంతో పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలు జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దీనిపై మోడీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని అన్నారు. పేపర్ లీకేజీలతో లక్షల మందికి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారని విమర్శించారు. నీట్ పరీక్షల్లో తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అన్యాయం చేశారని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వెంటనే ఈ పరీక్షలు రద్దు చేయాలని, ఈ విషయంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. ఇది ఫెడరల్ నిజానికి వ్యతిరేకమని, మరోవైపు నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆప్ డిమాండ్ చేస్తుందని, ఇది దేశ యువత పోషకులకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నీట్ ఫలితాలు ఇక దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతేడాది ఇద్దరికి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నీట్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ స్కామ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఒకే ఎగ్జామ్ సెంటర్లో వరుసగా కూర్చున్న 6గురికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందంటూ కూడా రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే మోదీ 24 లక్షల మంది విద్యార్థులు వారి కుటుంబాల జీవితాలను నాశనం చేశారంటూ కూడా రాహుల్ గాంధీ ధ్వజమెత్తుతున్నారు.